ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. బాగున్నారా? ఈ దినం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండం 18వ అధ్యాయములో ఒక వచనం మరి చదువుకొని ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిన్నే కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ దినాన మనం యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే మాటను మనం ధ్యానం చేసుకుందాం. మరి 18వ అధ్యాయంలో మరి దేవుడు అబ్రహాము మరి దర్శించినట్లుగా మనం చూస్తాం. 18వ అధ్యాయం మొదటి నుంచి గనక మనము చూసినట్లయితే మమ్రే వృక్షము మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అక్కడ 3 వ్యక్తుల్ని మరి అబ్రహాము చూస్తారు. అబ్రహాముకి అప్పుడే అంటే ఒక 3 months బ్యాక్ దేవుడు దర్శిస్తాడు. దర్శించినప్పుడు అబ్రహాం యొక్క పేరును మారుస్తారు. అంతవరకు అబ్రాముగా ఉన్న అతని పేరు నీవు అనేక జనములకు తండ్రి అవుతావు, విశ్వాసులకు తండ్రి అవుతావు అని చెప్పి మరి అబ్రాము పేరును అబ్రహాముగా మారుస్తారు. శారాయి పేరుని నువ్వు ప్రిన్సెస్ అంటే అనేక జనములకు నువ్వు తల్లి అవుతావని చెప్పి ఆమెకు శారాయిగా ఉన్న ఆమెకు శారా అని పేరు పెడతారు. 3 months బ్యాక్ దేవుడు మరి వారిని దర్శిస్తారు. తర్వాత 3 months తర్వాత మరి ఎండవేళలు గుడారము ద్వారమునొద్ద అబ్రహాము మరి కూర్చుండి ఉన్నప్పుడు అక్కడ 3 మరి హెవెన్లీ బీయింగ్స్ని చూస్తారు. యెహోవా ప్రత్యక్షమై అని ఉంటుంది. యాక్చువల్గా అక్కడ ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు ప్రభువారు మానవులకు కనపడే మానవ రూపంలో కనిపించినట్లుగా, ఆయనతో పాటు మరొక 2 కలిపి 3గా వచ్చినట్లుగా మనం చూస్తాం. మరి చాలామంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు అని అనుకుంటారు, కానీ మరి అది కాదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఏ నరుడును దేవునిని చూడలేదు, ఓన్లీ యేసుక్రీస్తు ప్రభువారే తండ్రిని కనపరుస్తారు, ఆయనే ప్రత్యక్షమవుతారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి శరీరధారిగా రాకమునుపు అనేక మార్లు మరి దేవుని యొక్క ప్రతినిధి దేవుడు చెప్పాలనుకున్న మాటలు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు వారికి తెలిసింది ఒకటే కాబట్టి యెహోవా ప్రత్యక్షమై అని అక్కడ రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు మరి కనిపడే మానవ రూపంలో అక్కడ కనపడతారు. వెంటనే అబ్రహాము మరి పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళని ఆతిథ్యం కొరకు పిలుస్తారు. పిలిచినప్పుడు వారు వచ్చి మరి సింధూర వనములో మమ్రే ప్రాంతంలో మరి కూర్చుండి ఉన్నప్పుడు ఆ చెట్టు కింద మరి ఎంతో త్వరపడి ఆతిథ్యం ఇస్తారు. మరి గబగబా మరి శారాకి మరి ఒక 3 మానికల పిండితో మెత్తని రొట్టెలు చేయమని, అలాగే మరి ఒక పనివానికి లేత దూడని ఇచ్చి మరి దానిని ఆహారం కొరకు సిద్ధపరచమని, వెన్నను పాలను ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి వారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు మరి దేవుడు వారితో మాట్లాడడం మొదలు పెడతారు. ఏమనంటే, ఇదిగో మరి నీ భార్య ఎక్కడ ఉన్నది? 9వ వచనం నుంచి గనక మనము చూసినట్లయితే నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నది అని చెప్పి అడిగి మరి అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఇదిగో మీదటికి ఈ కాలమున. చూడండి ఆ వాక్యం మనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయం 9వ వచనం నుండి చూద్దాం. వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు అదుగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక ఉండిన గుడారపు ద్వారమున నందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండడి.
స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయాను గనుక షారా నేను బలము ఉడిగిన దానను అయిన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ఇక్కడ మనము చూసినట్లయితే మరి షారా గురించి దేవుడు ఎంక్వైరీ చేసినట్టుగా మనం చూస్తాం. షారా ఎక్కడున్నదని అడిగి, ఇదిగో నెక్స్ట్ ఇయర్ నేను మరలా మీ దగ్గరికి వస్తాను, నేను వచ్చేటప్పటికి మరి షారా నీకొక కుమారుడు మరి కంటది అని చెప్పి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మరి షారా చాలా హృదయములో నవ్వొచ్చింది ఆమెకి. ఎందుకంటే ఆమెకు అప్పటికే స్త్రీ ధర్మం ఆగిపోయింది, మరి బహు వృద్ధురాలు అయ్యింది. మరి తన భర్త కూడా అబ్రహాము కూడా వృద్ధులు అయిపోయారు. యాక్చువల్గా మరి నీకును షారాకును పుట్టబోయే ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తానని 3 నెలల క్రితమే దేవుడు వారితో మాట్లాడతారు. ఇష్మాయేలు విషయంలో ఆశీర్వదించు, ఇష్మాయేల్ను బ్రతకనివ్వు, ఇష్మాయేల్ని ఆశీర్వదించు అని అన్నప్పుడు ఏ ఉద్దేశంతో అబ్రహాం ఆ మాట అంటారంటే, మరి నాకు ఇంకా పిల్లలు పుట్టడం ఏంటి, మరి నాకు ఇంకా ఇంత వృద్ధాప్యంలో ఇంకేం కలుగుతారులే, ఈ ఇష్మాయేల్ ద్వారానే దేవుని ఆశీర్వాదం కొనసాగిస్తే మరి నాకు అంతే చాలు అని అనుకుంటున్న టైంలో దేవుడు ఏమంటారంటే, నీ మాట నీ మనవి నేను ఆలకిస్తాను, ఇష్మాయేల్ను కూడా నేను ఆశీర్వదిస్తాను, కానీ నా నిబంధన మాత్రం, నా ఆశీర్వాదపు నిబంధన మాత్రం నీకును షారాకును పుట్టబోయే ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తాను అని చెప్తారు. నిజానికి పేరు కూడా దేవుడు తెలియచేశారు. మరి ఆ టైంలో అబ్రహాము నమ్మలేదు మనసులో, మరి ఆయన కూడా సందేహం కలుగుతుంది. కానీ దేవుడు ఖచ్చితంగా మాట్లాడిన మాట వలన అబ్రహాములో విశ్వాసం కలుగుతుంది. ఈ సమయంలో ఇప్పుడు 18వ అధ్యాయంలో అంటే 3 months తర్వాత మరలా దేవుడు వారిని దర్శించినప్పుడు షారాతో మాట్లాడుతూ షారాను గురించి అడిగి, మరి షారా నీకు ఒక కుమారుని కంటది, నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా నేను వస్తాను, ఆ టైం కల్లా కుమారుడు కలుగుతాడని చెప్పేటప్పటికీ మరి షారాకి చాలా నవ్వు కలుగుతుంది. మరి దేవుడు అడుగుతారు, ఏమి షారా ఇలాగ ఆలోచిస్తుంది ఎందుకు అని చెప్పి చూడండి. అక్కడ 13వ వచనంలో, అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని షారా నవ్వనేలా. మనం మనసులో అనుకుంటున్నది కూడా దేవుడికి తెలుస్తుంది. మరి ఎన్నోసార్లు మనం విశ్వాసం కనపరుస్తూ ఉంటాము, విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటాము, దేవుని వాగ్దానాలు మనం క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాము. కానీ అదే టైంలో మన మనస్సులో ఎంత నమ్మిక ఉన్నది అన్నది దేవునికి తెలుస్తుంది. అక్కడ షారా విషయంలో వృద్ధురాలనైనా నాకు ఎలాగ పిల్లలు కలుగుతారు అని షారా మనసులో నవ్వుకుంటుంది. ఏంటి కారణం అసలు అని దేవుడు అడుగుతూ ఉన్నారు. ఆయన ఇంకా ఏమంటున్నారంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నేను ఖచ్చితంగా మాట ఇస్తే నెరవేర్చే శక్తిమంతుడను కదా. సమస్తాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు 12వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తారు, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జన్మలకు నీవు ఆశీర్వాద కారణంగా ఉంటావు, నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారో వారిని ఆశీర్వదిస్తాను, ఇదిగో నిన్ను ద్వేషించే వారిని శపిస్తాను, ఇదిగో నీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కూడా ఇస్తాను అని చెప్పి దేవుడు మరి నీవు నీ బంధువుల్ని, నీ తల్లిదండ్రులను, నీ దేశమును, నీ బంధువుల్ని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు అబ్రహాము దేవుని మాటను నమ్మాడు. తన దేశాన్ని, తన ప్రజలను విడిచిపెట్టి బయలుదేరినప్పుడు దేవుడు అబ్రహాంని మరి అంచెలంచెలుగా తనలోని విశ్వాసమును దేవుడు వెరిఫై చేస్తూ ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు అబ్రాహాముకి. దేవుడు పిలిచిన పిలుపునకు లోబడ్డాడు కాబట్టి
అబ్రహామును దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టలేదు. దేవుడు అబ్రహాంతో ఉన్నాడు, అబ్రహాముని నడిపిస్తూ ఉన్నాడు, గైడ్ చేస్తూ ఉన్నాడు. అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవునికి బలిపీఠాలు కడతా ఉన్నాడు. ఇదిగో ఈ స్థలమంతా నీకు ఇస్తాను అని అన్నప్పుడు అక్కడ చూస్తే కనానీయులు ఉన్నారు. కానీ ఎక్కడికి వెళితే అక్కడ ఇది నీ ప్రాంతం, ఇది నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు అక్కడ దేవునికి బలిపీఠం కట్టుతూ ఉన్నాడు అబ్రాము. దేవునికి ఎంతో విధేయత చూపిస్తూ ఉన్నాడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడంటే వినయము కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా ఆయన జవదాటకుండా ఉన్నాడు. ఇదిగో నేను నీకు కేడముగా ఉంటాను, నీ బహుమానం అత్యధికమవుతుంది, నువ్వు నిందారహితంగా ఉండు అంటే నిందారహితంగా ఉంటాడు. ఇదిగో లోతు యాక్చువల్గా 12వ అధ్యాయంలో అబ్రామును పిలిచినప్పుడు అబ్రాముతో పాటు షారా అబ్రాములతో పాటు లోతు బయలుదేరుతాడు. లోతు తన తమ్ముడు యొక్క కుమారుడు, తమ్ముడు చనిపోతాడు కాబట్టి వాళ్ళ ఇంట్లోనే కుమారుడుగా పెరుగుతాడు లోతు. అయితే వారు ఇద్దరు కూడా కలిసి నడుస్తూ ఉన్నప్పుడు ఇద్దరు పని వాళ్ళకి కూడా గొడవలు అవుతాయి. ఎందుకంటే వారిని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తారంటే కలిసి నివసించలేనంత ఆస్తిపరులుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. 13వ అధ్యాయములో మరి లోతు పనివారికి అబ్రాహాము పనివారికి గొడవ అయినప్పుడు ఇదిగో ఇది మనం బంధువులం కాబట్టి మనం ఇలా గొడవ పడడం మంచిది కాదు అని చెప్పినప్పుడు లోతు నువ్వు ఏది కావాలో అక్కడికి వెళ్ళు, ఏ దిక్కుగా వెళ్తావో ఆ దిక్కుగా వెళ్ళు అన్నప్పుడు లోతు చక్కగా సొదొమ గొమొర పచ్చగా ఉన్న ఆ యొక్క ఫలభరితమైన ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. లోతు విడిచి వెళ్ళిపోయిన తర్వాత మరి అబ్రాము దేవునితో మళ్ళీ దేవుడు కనపడతాడు, దేవుడు మాట్లాడతాడు, వెంటనే బలిపీఠం కడతాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు కూడా దేవుడికి వెంటనే బలిపీఠం కడతాడు. విధేయత, భయభక్తులు, మరి దేవుడు మాట్లాడిన మాటకి నేను నమ్ముతున్నాను అని కన్ఫర్మేషన్ అబ్రాము చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. 14వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మరి అక్కడ చుట్టూ ఉన్న రాజులు మరి ఆ లోతు ఉన్న ప్రాంతపు వారిని ఓడించి లోతుకు కలిగిన ఆస్తిని అంతటిని కూడా తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అబ్రాము బయలుదేరతాడు. ఆ విషయం తెలిసి వాళ్ళందరినీ కూడా ఓడగొడతాడు. గొప్ప పరాక్రమశాలిగా మనం ఇక్కడ అబ్రాముని చూస్తాం. వాళ్ళందరినీ ఓడగొట్టి వచ్చేటప్పటికి ఇదిగో యాజకుడు మెల్కీసెదెకు షాలెం రాజు ఎదుర్కోవడానికి వస్తారు. రొట్టె ద్రాక్షారసం తీసుకుని వచ్చి మరి ఇచ్చినప్పుడు అబ్రాము 10వ వంతు మరి వారికి ఆఫరింగ్గా ఇస్తారు. మరి నీతికి రాజు షాలేము రాజు యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా ఉన్న మరి ఆయనకి ఇచ్చినప్పుడు మరి సర్వోన్నతుడైన దేవుని యాజకుడైన అతను మరి సర్వోన్నతుడైన దేవుని నామాన్ని బట్టి అబ్రామును ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రాముకి మరి ఇదిగో నువ్వు యుద్ధము మా కొరకు గెలిచావు అని చెప్పి ఆస్తిని ఇవ్వబోతూ ఉంటే నూలు పోలుగు కూడా నేను తీసుకోను అని చెప్పి మరి అంతా కూడా ఏమి కూడా తీసుకోకుండా వచ్చేస్తాడు. దానికి దేవుడు రివార్డ్ ఇస్తాడు. దేవుడు అబ్రాహాము యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పుడు ఇతను కొరకు నేను యుద్ధం చేసి లోతు కొరకు యుద్ధం చేసి నేను గెలిపోయినందుకు వీళ్ళు ఇచ్చే ఈ ఆస్తి వలన నేనెక్కడ మరి ఆస్తిపరుని అయిపోయానని వీళ్ళు అంటారేమో. నో, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నేను నా దేవుని వలన మాత్రమే ఆశీర్వాదం పొందుకోవాలి అని చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తాడు. మనం ఎప్పుడైనా అలా చేయగలమా? దేవుని ఆశీర్వాదం నాకు ఉంటే చాలు, ఎవడు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అది అసలు నేను పరిగణలోనికే తీసుకోను అన్న ఆలోచన మనకు ఉంటుందా? దేవుని ఆశీర్వాదం కనపడాలంటే ఇంకెవరి దగ్గర వలన మనం సహాయం కానీ మరి ఏమి కానీ ఆశించకూడదు అనే అటువంటి ఆలోచన మనం కూడా కలిగి ఉండాలని ఇక్కడ అర్థమవుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రాహాము మరి 15వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి దేవుడు మళ్ళీ ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమై ఏమని చెప్తా ఉన్నారు? అబ్రాహామా, నీకు కేడముగా ఉంటాను నేను,
ఇదిగో నీ బహుమానం అత్యధికమవుతుంది, నువ్వు నా సన్నిధిలో నిందారహితంగా జీవించు అని చెప్తే, నువ్వు ఎంత బహుమానం ఇస్తే ఏంటి ప్రవ్వా, నాకు పిల్లలు లేకుండా అయిపోయింది కదా, నా దాసుడైన ఎలియాజరే కదా నాకు వారసుడవుతాడు, నా ఆస్తి అంతటికి వారసుడవుతాడు అని అన్నప్పుడు, లేదు నీకు నేను సంతానమును అనుగ్రహిస్తాను, ఇదిగో రా బయటికి రా, చూడు ఇసుక రేణువుల్ని, చూడు ఆకాశ నక్షత్రాల్ని, నువ్వు లెక్క పెట్టగలవా, మరి అంతగా నీ యొక్క సంతానాన్ని విస్తరింపచేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తాడు. మరి దేవుడైతే వాగ్దానం ఇస్తున్నాడు, దేవుడైతే మరి నిబంధన చేస్తూ ఉన్నాడు. ఇదిగో నీకు నాకు ఈ ప్రాంతం అంతటినీ నేను నీకు ఇవ్వబోతా ఉన్నాను, నీకు డిసెండెంట్స్ని ఇస్తాను, నీ తర్వాత మరి గొప్ప జన సమూహాన్ని నీకు మరి నీ పిల్లలుగా ఇస్తానని, ఇదిగో ఈ ప్రాంతం అంతటిని కూడా నీకు స్వాస్యముగా ఇస్తానని దేవుడు చెప్తా నిబంధన చేస్తాడు అబ్రాహాముతో. 16వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి శారమ్మ గారు చూస్తారు, అన్నీ వింటున్నారు, ఆమె కూడా మరి నా వల్ల కావట్లేదు, కనీసం అబ్రహాము వలన దేవుడు సంతానమునిస్తాడు, నా 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 దాసి అయిన హాగరుని ఇస్తాను భార్యగా అనుకుని ఆమెను మరి భార్యగా ఇవ్వడం జరుగుతుంది. అబ్రాము కూడా భార్య మాట వింటాడు, దాని వలన మరి ఇష్మాయేలు పుడతాడు. కానీ ఇంట్లో కలకలం, సమాధానములే పోతుంది. మరి ఆ విషయాలన్నీ కూడా మన గతంలో మనం వాక్యంలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఎప్పుడైతే సొంత ప్లాన్ల ప్రకారంగా మనం వెళ్తామో దానివలన వచ్చే రిజల్ట్ ఆశీర్వాదం ఉండదు. అందులో గొడవలు ఉంటాయి, మనస్పర్ధలు వస్తాయి. మరి అంతవరకు ఎంతో దేవుని మీద నమ్మకం ఉన్నామో మనకి ఒక గిల్టీ ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది, అరే నేను సొంతంగా నిర్ణయం తీసుకున్నాను అందుకే ఇలాగ అయ్యింది అని. ఎస్, అవును, ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాదంకి మనమేమీ హెల్ప్ చేయక్కర్లేదు, మనం దేవునికి సపోర్ట్ చేయక్కర్లేదు. ఇదిగో దేవుడు ఇలా వాగ్దానం చేశాడు కదా, నేను ఇట్లా చేస్తానులే దేవుని వాగ్దానం నెరవేరడానికని మనమేమి మన వంతు సాయంగా ఏమీ చేయక్కర్లేదు. దేవుడు శక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సార్వభౌమత్వము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 17వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికే దేవుడు మళ్ళా అపేర్ అవుతాడు, ప్రత్యక్షమవుతాడు, దేవుడు మాట్లాడతారు. ఇదిగో నీకు నాకు నిబంధన అని చెప్పి మాట్లాడతారు. ఏంటి? నీకును శారాకును పుట్టబోయే ఇస్సాకుతో నా నిత్య నిబంధన నేను స్థిరపరుస్తాను. అంతేకాదు, ఇదిగో మరి ఈ యొక్క దేశమును అంతటిని నిత్య స్వాస్యముగా నీకు ఇవ్వబోతా ఉన్నానని దేవుడు కన్ఫర్మ్ చేస్తారు. అంతేకాదు, అబ్రాహాము పేరును మారుస్తాడు, అబ్రాముగా ఉన్న అతని పేరును అబ్రహాముగా మారుస్తాడు. ఎందుకంటే నీవు అనేక జన్ములకు తండ్రి అవుతావని. అలాగే శారమ్మ గారికి కూడా శారాయి అనే పేరుకు బదులుగా శారా, ప్రిన్సెస్, రాజకుమారి, అనేక జన్ములకు తల్లి అని చెప్పి ఆమె పేరును మారుస్తారు దేవుడు. అప్పుడే దేవుడు చెప్తారు ఏమనంటే, ఇదిగో నీకు నాకు నిబంధనకు గుర్తుగా నీ సంతానము మగ పిల్లలందరూ కూడా మరి సున్నతి పొందాలి అని చెప్పి, దేవునికి స్తోత్రం. సున్నతి తీసుకునేటప్పుడు ఇష్మాయేల్ 13 సంవత్సరాలు, అబ్రాహాంది 99 years. మరి ఆ ఇంటిలో ఉన్న మగవారందరికీ కూడా సున్నతి చేస్తారు. అది ఏంటంటే, నేను నా పిల్లలు నిత్యము యెహోవాను సేవించదము అని కన్ఫర్మేషన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 18వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి 3 months అవుతుంది. దేవుడు మళ్ళీ ప్రత్యక్షం అవ్వంగానే ఆతిథ్యం ఇస్తాడు, అబ్రాహాము శారాలు కలిపి. ఆ టైంలో శారాతో దేవుడు మాట్లాడతారు. మనకి దేవుడు ఎన్నోసార్లు వాగ్దానం ఇచ్చాడు, ఎన్నోసార్లు మాట్లాడారు. ఇదిగో నీ జీవితాన్ని నేను ఇలాగ ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని ఇలా ఆశీర్వదిస్తాను, నీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇస్తాను, ఇదిగో నీ కుమార్తెకు మంచి వివాహం జరిగిస్తాను, ఇదిగో నీ కుమార్ని ఇంత చక్కగా వాడుకోబోతూ ఉన్నాను, ఇదిగో నీ బిడ్డలకు ఇంత ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను అని చెప్పి, ఇదిగో నీ పరిచర్యను ఇంతలాగా విస్తరింపచేస్తానని చెప్పి అన్నీ మనం వింటున్నాము. అన్నీ మరి మన కన్నులు ఎదురుగుండా ఉన్నాయి, మన చెవుల్లో రింగుమంటూ ఉన్నాయి. కానీ వాస్తవానికి అవి దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. పరిస్థితులు చూస్తే దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి ఎక్కడా కూడా అనుకూలమైన పరిస్థితులు లేవు.
అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే దేవుని శక్తి ఎలాగ వెలువడవుతుంది చెప్పండి? ఏ పరిస్థితి కూడా సహకారంగా లేకుండా, అన్ని పరిస్థితులు కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు అప్పుడు కదా దేవుడు చేసే అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. అప్పుడు కదా దేవుని శక్తి ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. ఆయన సార్వభౌమాధికారం ఎంత ఎక్కువ ఉన్నదో అప్పుడు కదా మనకు తెలుస్తుంది. మనకి చూస్తే పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, దేవుని ఆశీర్వాదం చూస్తే అబ్బా చాలా చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఆశీర్వాదాలు తలుచుకుంటేనే చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ అవి నెరవేరడానికి ఏ పరిస్థితి కూడా అనుకూలంగా లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి కార్యాలు గొప్ప కార్యాలు. నాకు పాప బాబు మరి పుట్టారు. పాప ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉండేది. 8వ నెల వచ్చినప్పటి నుండే మాటలు మాట్లాడేది. ఇప్పుడు ఇంకా ముందుగానే మాట్లాడేస్తున్నారు పిల్లలు. కానీ మా బాబుకైతే సంవత్సరం వచ్చినా మాటలు రాలేదు. చాలా కృంగిపోయాను. చాలా అందంగా ఉండేవాడు బాబు. ప్రార్థన చేశాను, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీకు పుట్టిన కుమారుని నేను ఆశీర్వదిస్తాను, గర్భఫలం యెహోవా ఇచ్చు ఆశీర్వాదం. అయితే దేవుని వాగ్దానాలు ఏమో చాలా గొప్పవిగా ఉన్నాయి. నేను నీకు బహుమానంగా ఇస్తాను నీ గర్భఫలాన్ని అని చెప్పి అన్నారు. దేవుడిచ్చే బహుమానం ఉన్నతమైనదిగా ఉంటుంది కదా. మరి బాబు మాటలు రాలేదు. మరి మెంటల్లీ రిటార్డెడ్, ఏంటి ఆటిజం ఉందంటున్నారు. మరి డాక్టర్లు చుట్టూ తిరిగినప్పుడు బాబుని మర్చిపోండి అని చెప్పారు. ఏంటి దేవుని ఆశీర్వాదమేమో ఇలా ఉన్నది. నా మెడికల్ నేను మా హస్బెండ్ ఇద్దరం డాక్టర్స్మే, మా పాప కూడా ఇప్పుడు డాక్టరే. అయితే డాక్టర్స్ ఫ్యామిలీలో ఉన్న మేము, అందరూ డాక్టర్స్మై ఉన్న మేము డాక్టర్స్ చుట్టూ తిరిగినప్పుడు డాక్టర్స్ మమ్మల్ని మా బాబుని మర్చిపోండి, మీ బాబుకున్న జబ్బుకు మందులు లేవు, 6 years కన్నా బ్రతకడు అని చెప్పినప్పుడు నేను నమ్మినది దేవుని వాగ్దానాన్ని. దేవుని వాగ్దానం ఎప్పుడు కూడా సత్యం. హల్లెలూయా. దేవుని వాగ్దానం ఎప్పుడు కూడా అది తగిన టైంలో నిర్ణయ కాలంలో అది నెరవేరుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఇచ్చే ఆశీర్వాదం గొప్పది. నీ గర్భఫలము యెహోవా ఇచ్చే నీకు స్వాస్యము, నీకు బహుమానం నీ గర్భఫలము. ఆయన మాటలు ఎప్పుడు కూడా తప్పు కావు, కానేరవు. ఆయన ఒక మాట అన్నారంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆశీర్వాదకరంగా మారాలి. నా బిడ్డ మరణకరమైన జబ్బుతో ఉన్నారు. ప్రార్థించాను, నా వైపు నుంచి ఏం తప్పులు ఉన్నాయని గమనించాను. ఎన్నో విషయాలు దేవుడు నాతో మాట్లాడారు. నా పరిస్థితి అంతా దేవుని దగ్గర ఒప్పుకున్నాను. నేను దేవునికి విరోధముగా లేకపోతే దేవునికి ఇష్టం లేని జీవితాన్ని ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను. దేవునికి మొర్రపెట్టాను, దేవుని ఆశీర్వాదం కొరకు మొర్రపెట్టాను. ప్రభువా నీ వాగ్దానం ఇలాగ ఉన్నది కదా, నీ యొక్క ఆశీర్వాదం ఇలాగ ఉన్నది కదా, మరి ఏంటి ప్రభువా, మరి నా బిడ్డ ఇలా ఉన్నాడు అని చెప్పి నేను మొర్రపెట్టినప్పుడు అద్భుతం చేశాడు దేవుడు, ఆశ్చర్యకార్యం చేశాడు దేవుడు. కన్నీరుతో మొర్రపెట్టాను, ఉపవాసంతో మొర్రపెట్టాను. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి తన పశ్చాత్తాపంతో మేలు కింద మార్చేస్తాడు అని చెప్పిన మాట. మరి నినివే పట్టణస్థులందరూ కూడా ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారు 1,20,000 మందిని దుర్గతి కలుగుతుందని చెప్పిన దేవుడే వారిని మరి క్షమించి వారందరినీ బ్రతకనిచ్చిన దేవుడు. ఇన్ని కార్యాలు చేసావు కదా అని ప్రార్థన చేసినప్పుడు అద్భుతం, ఆశ్చర్యం ఏంటంటే నేను మరలా వెళ్ళి ప్రార్థన చేసి నమ్మికతో, దేవుని మీద నమ్మకంతో, ఆ జబ్బు దేవుడు తీసేశాడు అనే నమ్మకంతో నేను మళ్ళీ టెస్టింగ్ చేయించినప్పుడు అద్భుతం జరిగింది. ఆ మరణకరమైన డిసీజ్ దేవుడు తీసేశాడు. హల్లెలూయా. నా బిడ్డకి ఇప్పుడు వయసు 28 years. ఎప్పుడైతే దేవుడు నా బిడ్డను చనిపోతాడు అనుకున్న నా బిడ్డను బ్రతికించాడో ఆ దినము నుండి నేను దేవుని పరిచర్యకు నేను సమర్పించుకున్నాను. ఆయన పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను. మనం ఒక్కటే ఆలోచించవలసిన విషయం, దేవునికైతే అసాధ్యమైనది ఏది లేదు. అక్కడ అబ్రహాముకి వయసు
మరి వయసు మళ్ళీపోయింది, 100 years వచ్చేసినాయి. షారాకి 90 years వచ్చేసింది, స్త్రీ ధర్మం కోల్పోయింది. అయితే షారమ్మ, వృద్ధురాలనైనా నాకు ఎలాగ పిల్లలు కలుగుతారు అని మనసులో నవ్వుకుంటే దేవుడు ఆమె డిస్బిలీఫ్ని క్షమించారు. ఆమెకు క్లారిటీ ఇస్తూ ఉన్నారు. ఇదిగో మీదటికి ఈ కాలమున నేను మరలా వస్తాను, అప్పుడు నీకు కుమారుడు కలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి నిజంగా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవుడు మాట్లాడారు. అలాగే దేవుడు వారికి కుమారుని ఇచ్చారు. చూడండి 20వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి మనము చూస్తే 21వ అధ్యాయము, ఆదికాండం 21వ అధ్యాయము చూసినట్లయితే, యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ కొరకు ఏం వాగ్దానం చేశాడో నువ్వు నమ్ము, దేవుని యందు విశ్వాసం ఉంచు, క్లెయిమ్ చెయ్యు. ఒకవేళ అది పొందుకోవడానికి నీకేదైనా అనర్హత ఉన్నదంటే దేవుని దగ్గర ప్రార్థన చేయి, అడుగు, దానిని సరి చేసుకో. దేవుని మాట మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట ప్రకారముగా నిర్ణయ కాలములో దేవుడు షారాను దర్శించాడు. షారా ముసలితనమందు అబ్రహాముకి కుమారుని కనింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన మూలవాక్యం ఆదికాండం 18వ అధ్యాయం మరి 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన పర్ఫెక్ట్ టైమింగ్లో కార్యం చేసే దేవుడు. నీ పట్ల దేవుడు ఏం వాగ్దానం చేశాడు జ్ఞాపకం చేసుకో, దేవుని దగ్గర కనిపెట్టు, దేవునికి ప్రార్థన చేయి. నీ అవిధేయతలు ఏమైనా ఉంటే ఒప్పుకో. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నిర్ణయ కాలములో దేవుడు షారాను దర్శించినప్పుడు ఎలాగ ముసలితనంలో అబ్రహామునకు కుమారుని కనిందో, అలాగే దేవుడు నీ పట్ల కూడా ఏది వాగ్దానం చేశాడో, ఏ ఆశీర్వాదం నీకు ఉంచాడో అది తప్పక నెరవేరుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు నమ్మితే దేవుని మహిమ కార్యం నిర్ణయ కాలంలో నువ్వు చూస్తావు. ఆ నిర్ణయ కాలం త్వరలోనే ఉన్నది కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరి పట్ల కూడా ఆయన నిర్ణయ కాలంలో గొప్ప ఆశీర్వాదం మనకి దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఇదిగో ప్రభువా, ముసలితనమందు నీవు చెప్పిన మాట చొప్పున నీవు షారాను దర్శించినప్పుడు అబ్రహాముకి తాను ముసలి వయసులో కుమారుని కనింది. అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో నీ విశ్వాసమును పెంచండి ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏది లేదని నమ్మినట్లుగా కృప చూపించండి ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితంలో వారికి నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం ప్రభువా పొందులాగున, గొప్ప కార్యం వారి జీవితాల్లో రుచి చూచేలాగున ప్రభువా వారి విశ్వాసంను బలపరచండి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా, మేము నమ్ముతూ ఉన్నాం. అలాగ నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యం జరిగించి మహిమ పొందమని నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.